అమ్మాయి చూసింది మళ్ళీ నన్ను మించిన అందుకో లేని చెప్పి షెల్ పాయింట్ లోకి వెళ్ళాను కదా అమ్మాయి గౌరవించింది మమ్మల్ని ఎంత తెలుగు వాళ్ళే కదా అమ్మాయిలు ఎవరు కూర్చున్నాను ఈ విధంగా మనకి ఏదో డైలాగ్ వేసింది అమ్మాయి మరి కూర్చొని తెలగాలి బొరకు శరీరం బాగున్నారా ఇల్లది ఎవరా ఆ పక్క ఫోన్ పోరం పోతుంది అమ్మ చెప్పే పోరం పోకు పోకో కంపెనీ అని చెప్తే అర్థం అవుతుంది చైనా కంపెనీ శ్యామణి గారు పోకో సెల్ మీ దేశాలు అదే నీది పోకో ముగ్గురికి నీ నెంబర్ చెప్పు 3964 4 ఉన్నాయా చూడైతే ఫోన్ చేస్తాను హలో వెళ్ళిపోతుంది ఎరగబాట నాతో ఉంటుండు మెంగపోతే ఫోన్ అవుద్దా అసలు ఈ తెంగితో చూసుకుని రాబడతాను అది ఫోకస్ సైలెంట్ గా అవుతుంది చూడైతే ఫోన్ రింగ్ అవుతుంది తెచ్చపోని చూశాను కానీ ఈ చెమట నాది అలాగ పాడలేదు ఒక ఛార్జింగ్ అయిపోయింది కంపెనీ కొని పోతే పోనీ ఇందుతో ఉన్న ఫోన్ వస్తుంది ఇదితో ఉన్న వస్తుంది అరికెలకలతో ఉన్న వస్తుంది చెప్పు చూడైతే హలో చల్లకుండా వ్యాగడ చేసి ప్రేమలో నువ్వు ఎక్కడ ఎవరు ఎక్కించుకున్నావు కాదండి అన్నావు నేను మూసుకోండి బావా వెనక ఈ మూడు పట్టుకున్నాను నేను మూసుకోండి నేను మూసుకోండి ఏడు చూసాను ఏడు చూసాను ఏమి ఒళ్ళు కామరము ఈ రోజు మాత్రం అమ్మాయి నాది ముసలు అంటాను బాగానే చెప్తాను కాకే రంగులు ఉంటది గురువు గారు ఆలోచించండి పెద్దలు మీరు ఇద్దరు మధ్య నాకు ఇచ్చేయండి పర్లేదు కాకే రంగులు ఉంటది కృష్ణుడు రాముడు రాముడు నలుపు కోకి నలుపు కృష్ణుడు నలుపు కాకి నలుపు నాది నలుపు మీరు నలుపు నాది నలుపు చంపిన సోదరు 8 గంటలు రోజు నడితే కూర్చుంటారు కాలేజ్ సెట్ చేస్తాను
తెల్లవాళ్ళు ఉంటారా? ఇప్పుడు వచ్చింది కదా మందు కష్టనికి పుష్ంది ఆ వయసు అంటే నేను అలా కాదు కొడుతుంటే నీకు తెలియదు కదా చిన్నప్పుడు 11 సంవత్సరాల వయసు నాది చాలా చిన్న వయసు అప్పటి నుంచే ట్రైనింగ్. మందు పేరు తెలుసా నీకు? మందు పేరు ఏం పేరు? ఇప్పుడు మందు తాగుతారన్న కుర్రలు ఏం మందు తాగుతాను? అది వేసిన తర్వాత పంచే శరీరం వాళ్ళు గుడ్డే పేరు మర్చిపోయారు ఇంటికి నువ్వెలా పిలుస్తావు ఎవరిని? రావడా తెప్పట్టుకొని రాయా ఎందుకు? నువ్వేం తాగుతావు? మందా? మంతా నేను తాగుతా కాకపోతే పరుగు తీయడానికి సీన్ గా నాకు ఎప్పుడు నాకు ఇచ్చారేట మంత్రి మేము చూసాం నువ్వు బీర్ తాగడం. మా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అమ్మా. ఇద్దరు అందమురా? మా ఇద్దరు సార్ చాలా డేట్లు ఆడాము. నేను ఆయన రాముడు అయితే నేను దుర్యోధన. హరిశ్చంద్ర నాటకం తెలుసు, అందులో ఒక హరిశ్చంద్ర మాత్రమే తెలుసు. ఈ మధ్య చంద్రబాబు ప్రాక్టీస్ చేస్తాను అని తెలిసింది. నీకు ఎక్కడ హరిశ్చంద్రులు ఉండవు మటుకు నక్షత్రం పెట్టుకోకు డబ్బులు అన్నీ కృష్ణుడు. అందుకే ఎందుకు చేరుతాను కదా కృష్ణుడు. అయితే ఫోన్ చేస్తాను, చేస్తావు కరెక్ట్ మాట్లాడు ఓకేనా? అయ్యా తమ్ముడు బాగు చేయకండి నువ్వు అసలు ఆఫ్ చేయకూడదు. అదే ఫోన్ మమ్మీ కాల్ చేస్తాను కొడుకంట మాక ఆనందం రోజు కూర్చొని చెప్పు. హలో హలో నరసింహరావు ఎక్కడ ఇక్కడ హలో హలో ఒరే నర్సి నర్సి మనిషి వయసు అయితే అంత అమ్మం ఎంత చూసుకో మాట్లాడు చట్టాలు వేసిన ఎంత ఉన్నావనేది కాదు, ఎంతోడైనా అంగవలసిందే. ఎంత ఫుల్ అయినా సరే పెళ్లికి మేనమామే. మీ ఆవిడ మా ఆయన జాబు, మీ ఆయన జాబు అయినా అందుకే ఊరు మీద చూడైతే. హలో ఒరే నరసింహరావు ఏం చేస్తున్నావు? ఏంటి టైం చేస్తాను మీ అమ్మ పోయేవారు తిరిగి నీకు దండ పెట్టియా, నీకు దెబ్బ దేపట్ట మా అమ్మని ఎప్పుడో పోయి అర్పిస్తావురా, ఎప్పుడో అర్పిస్తావురా. నేను కాదు మన సలేస్తాను మా డాడీ మన పొడిచి. సరే కానీ ఇప్పుడు ఏమంటారా ఎప్పుడు వచ్చావు ఏడు జరిగింది ఆ వారం జీవితం చెప్తున్నప్పుడు కథ కథలు నా వద్ద చెప్పాలి మరి. చూడైనా ఈ కథ ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో కథ విధి విధానం ఏమిటో అన్ని చెప్తారు వింటా.
విచిత్ర వనం రమణీయమైన వన ప్రదేశములకు ఒక పరిహారం చేయి పుణ్య గంగా యమున సరస్వతి మున్నగా పుణ్య నదులకు పుణ్య తీర్థములకు వీళ్ళు మన భారతదేశంలో మన భారతదేశం మింగడానికి మెతికి లేవు కానీ మేసానికి షాంపింగ్ తాగడానికి దప్పుకుంటది కానీ దీనికి మన పేలానికి ఒక ముగ్గురు మోడలు మీద పవిత్ర భారతదేశమా నాముని అవునరా భారతదేశం తిడతాను కరెక్టే నీదెక్కడ ఉంది అయ్యన్నపేట అయ్యనపేట విజయనగరం పక్కన విజయనగరం ఎక్కడ ఉంది అయ్యన్నపేట పక్కన అయ్యనపేట విజయనగరం ఎక్కడ ఉంది మీ పక్కన నోరు మూసుకోండి అవి కూడా మన యొక్క పవిత్రమైన భారతదేశంలో ఉన్నాయి ఇంకా ఇక్కడ భారతదేశంలో కవి ఎవరు కవితలు రచించేవారిని కవులు అంటారు మనకన్నా కవితలు రచించేవారు ఉన్నారా చాలా మంచి కవిలు కదమ్మా నేను ఎన్నున్నారా బోర్డు 3 కట్టలు మరే మన విజయనగరంలో ఉండేవారు కదా ఎవరు మన విజయనగరం మాది అయ్యనపేట అయ్యనపేట విజయనగరం కలిసే ఉంటాయి ఓకే నువ్వు అన్నట్టుగా గొలుసారి అప్పారావు గారు ఆయన ఏమన్నా తెలుసా ఏమన్నారు చెప్తాను చూడు తెలుసా నీకు ఆయన కట్టినారు కవితలు చెప్పదే దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు ఈ పిల్ల చెప్పు నాకించావా తెలిసిందా ఏమన్నది నీకు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నది అన్నారా మీరు చెప్పాలా అలాగనా ఇంకో చెప్పాలా గురుగారు ఇదే ఇంకా ఇదే మీరు దేశమును ప్రేమించమన్నా అలాగే చెప్పారా మీ గురువు గారు మా గురువు గారు మంగళ అప్పారావు ఈయన పగలేం చేస్తాడు పగలు గీస్తాడు రాత్రులు మరి ఎప్పుడు కవిత ఎప్పుడు రాస్తాడు ఎప్పుడు తానప్పుడు అప్పుడు రాస్తాడు అమ్మాయి చెప్తాను ముచ్చటగా 3 కవితలు ఉన్నాయి చెప్తానంటావా కరెక్ట్గా బెల్లమును ప్రేమించు బెల్లమును ప్రేమించు బెల్లమంటే బెల్లమోయి తల్లిదండ్రులు బెల్లమంటే బెల్లమోయి నాన్న 3కి వచ్చాను నైట్కి కరెక్ట్ గా చెప్పావురా అది మీ కుర్రోలు పెళ్ళాన్ని ప్రేమిస్తాండ్రు బెల్లం బెల్లం పట్టుకుని వస్తుంది అప్పుడే మీకు తల్లి కావాలి అందుకే కవితలు నంటర్ అయిపోయింది తల్లి లేకపోతే బెల్లం లేదు కదా అలాగని నేను ఉన్నానమ్మా అలాగే తల్లి లేక బెల్లం లేకపోయినా పర్లేదు నువ్వా? ఇది పచ్చి కవితం అవును. రెండో కవితం చెప్పు. ఉందో చూడు ఏంటి? బాగా కనబడుతుంది కనబడలేదు కదా మొండకాయ అంత మంది చూస్తాను కనమాను ఒరే, నాకు కోపం కనబడుతుందా అది కొండను కింద రాళ్ళు పెట్టాలి రాముల వారి కోవులు కొండ అదే కొండ ఆ కొండ కింద బండ ఆ బండ బండ ఏమిటంట ఇటువంటి కవిత ఇక 3వ కవితం ఎలాగుంటది? అది ఇది కవిత్వం అనమాట ఇటువంటి కవిత. కవి గాయక పండిత భారతదేశము ఇది ఇలా ఉండగా పూర్వ దండకరంజ ప్రాంతములో దొండకాయల ప్రాంతంలో పూర్వ దండకరంజ ప్రాంతమున ప్రాంతంలో నాగులు పుడుగొట్టిన ఒక మాయమాల నిర్మించాడు ఆయన. ఆ మాయల దగ్గర శోభ ఎటువంటిదో అన్ని చెప్తారు వింటరా ఎలాంటి కొండ కట్టించాలి అంటే భారతీయ సోదరులారా
తమాషాలు జరుగుతాయి. ఏ మళ్ళా తమాషా తెలుసా? నీకు వచ్చా? చక్కగా తమాషా చూపేద్దాం. అబ్బో. అది కాదురా, ఇలా రా ఒకసారి. వస్తావా వెళ్ళిపోతా? ఏంటి నాన్న పాటలు పాడుతున్నావు? బాగులేదు పిన్నే. ఆ? బాగులేదా? ఏం పాటలు అవి? నేను ఎంతమంది నిలిపేద్దాం అనుకుని నలుపులా అక్కడికి వెళ్ళిపోతాను కానీ. అవునా? అయ్యా ఇది ఇచ్చిరా. ఇచ్చేస్తున్నా నీదే కదా ఇది. ఓకే ఓకే. అది కాదు కానీ తలగాని చెప్పండి. తలగాని చెప్పండి, లుంగీలు లంగాలు వచ్చాయి. తర్వాత ఏంట్రా? జాకెట్లున్నా అమ్మాయి ఇలా కాదు కదా హుషారైన పాటలు. పాట పాడితే కుర్రాళ్ళకి ఊపి రావాలి. చూడప్పుడు మన పాట ఒక్క చుట్టూ మీరు అందరూ కొనాలందరూ గౌరవించుకోండి. బాధ్యత మీకు ఉంది. అవునా? కేకేయండి. ఇక్కడ కుర్రాళ్ళు ఎవరు లేరురా? వాళ్ళు పోనీ. బావా! బావా! అదే ఇక్కడ. ఆరోడు లేచింది. ఏమి దాక్కుంటున్నారు? ఆరోడు మంచి ఒక సీపు కట్టుకొని వచ్చినాడు. ఒరే కానీ ఊర్లో ఒక సాంప్రదాయం ఉందా? ఆడోళ్ళకి ఫ్రీ రిజర్వేషన్ బస్సులు అయిపోయా. నలుగురు మగవాళ్ళు 8 ఆడవాళ్ళు ఇచ్చినారు. అవునా? ఎవరికి ఊపలేదా? సీట్ లేదని తీసుకోండి అన్నారు. లేదా? నేనేంటన్నాను తెలుసా? సీట్ లేకపోతే రాపనియండి. ఆ 2 ఇచ్చాను కదా. అమ్మా సీట్తోనే గదులతో గట్టి పని. అవునా? మీరు కుర్రోళ్ళు కదా? మరి ఏంటి ఎలాగంటారట్రా? ఊపు లేదంటారట? బాగా దమ్మెట్టి అలాగ అయిపోయారు మనుషులు. కుర్రోళ్ళు అంటే ఏమన్నా తెలుసా? అమ్మా ఈడు ఒక పెద్ద ఎదవ. అది కాదురా, కుర్రోళ్ళు అంటారు డీజే ఊపి ఊపి ఊపి. ఏటో ఉంటాను ఎందక్కడ ఉందా ఎందక్కడ ఉందా ఎందక్కడ ఉంది ఎందక్కడ ఉందా ఏంటన్నట్టు ఊపు. అక్కడ తినేసి మళ్ళీ అడుగుతాను అక్కడ. పాడు చేసేస్తాను. అది ఏం చేయాలా? అది ఏం చేస్తారు? చెరువులకి వెళ్తారా, గడ్డకి వెళ్ళగలరా, పొట్టకి వెళ్ళగలరా, బాత్రూంలోకి వెళ్ళగలరా? అది కాదు బాత్రూమ్. నేను పిలిస్తే అయిపోదు. వచ్చుడు పెద్ద మనసు పెట్టుకుంటా. నీకెవరా పిలిచాడు? పలుకుతావా? మీ ఎక్కడంతా నాదే అంత. బాక్స్ వద్దలే కదా. అదే నిలుస్తారా? ఏ బాగా గట్టిగా ఉన్నాడో చూస్తున్నాం. ఇదిగో నాతో పని మీకు తెలుసు. అసుకు తగ్గించి రిస్క్ తీసుకోండి. ఈడొక సోదిగాడు మా తగిలాడు. ఎలా రారా? పిలుపండి. రా. గజ్జిగట్టు ఉంటాడా? చెప్పండి. ఓకే ఓకే పిలుస్తాను చూడు. ఒరే బావులు కనబడలేదురా. కొంచెం ఇటు తిరిగి అయితే చూపించా. నువ్వు కాదు ముసలాడా ఈ బావులు. ఈ ముసుగు కూడా కనబడతాను. నాకు నచ్చిన బాబు కనబడట్లేదురా. అయితే వెళ్ళి జనాలు ఎంచుకో అయితే తర్వాత
చూస్తానండి. బాగున్నాడు ఇక్కడ. ఎత్తరు అట్లనే ఇటు కొనాలి లేరా అట్లేరా సైలెంట్ గా ఉన్నారు. అవును పిలుస్తాను చూడు. కదా అనగలుగుతున్నారు పర్వా పళ్ళు ఒరే గజ్జి కుక్క వెళ్ళడం కూడా కాదు. ఎలా పిల్లలు చెప్పు మరి. పిలిపికి 60 సంవత్సరాల ముందుకు వచ్చి ఆల్రెడీ ముందునే ఉన్నారు. ఇంకా ముందుకు వచ్చారు టాప్లు అయిపోతాయి. 3 అడుగులు దూరాన్ని ఉన్నారు. ఇంకా 6 అడుగులు దాటాలంటే నేను పిలిచాను పిల్లండి. ఫోటోలు చూడలేరు. రండి రండి నువ్వు ఇట్రా ఇట్రా. ఎంత తేపేటండి ఒరిజినల్ పిల్లమని నిలబడదు కదా. పిల్లలకి పనికి పక్కడి నెగుతాను కడుపులో. ఓకే నాకు చూడండి మీరు ఏ కష్టపడతారు ఎందుకు కలిసిపోవడము. నేను పిలిచిన పిల్లండి గొంటలు ఎగబై తిప్పతారు సరేనా. పిలుస్తాను చూడు. చూసింది నువ్వు పిల్ల ఆడిపోయింది. నువ్వు పిల్ల ఒకసారి చూడు పిలుస్తాను. పిలు నేను చూస్తాను. పెద్దపురం కొచ్చేటే కాదమ్మా. చెల్లి అంటే శనక్కాయలు ఏరుకున్నది వెనక్కి వెళ్తాను. అది కాదురా మీకు లేదు అంటే ఇలారా నీకు లేదా కాదు ఒకసారి లేదని అడిగాను. అనుకు లేదట్రా ముందుకు చూపించారు. మీరు దండం పెడతాను. నీకు నమస్కారం. నీకు కొండం కట్టేస్తాను. నీ కొండం జట్ మీద దేహం పెట్టాలి. ఊపు లేదా అంత కాము అంటే పని అవ్వదు. ప్రపంచం మారిపోయింది చూడండి. ఊపు లేదా
ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నావా ఈ విధంగా డ్యాన్స్ కాలాడు పడిపోయా